హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు మై ఛానల్ ఎత్నీ ఫ్యాషన్స్. నేను ఈరోజు కొన్ని జ్యువెలరీ ఐటమ్స్తో మీ ముందుకు వచ్చాను అనమాట. నా ఛానల్లో ఇదే ఫస్ట్ వీడియో నేను జ్యువెలరీ చేయటం. ఆ వెరైటీస్ ఏంటో ఒకసారి చూసేద్దామా. ఇప్పుడు నేను అన్నీ కూడా నేను ఒకసారి పెట్టుకొని కూడా చూపిస్తాను. లుక్ ఎలా ఉంటుందో కూడా మీకు తెలుస్తుంది. నేను ఫస్ట్ వ్యూ అయితే చూపిస్తాను జ్యువెలరీ ఎలా ఉంటుందో. నెక్స్ట్ నేను వేర్ చేసి చూపిస్తాను. మళ్ళీ పిక్ కూడా మీకు షేర్ చేస్తాను అనమాట ఈ వీడియోలో. అలాగే నేను కలెక్షన్ ఒక 10 పీసెస్ వరకు నేను ఈ కలెక్షన్ చూపిస్తాను. అవన్నీ ఒకసారి చూసేద్దామా అవన్నీ ఎలా ఉన్నాయో. ఇది ఫస్ట్ ఐటమ్ అనమాట. ఇది వచ్చేసి సింపుల్గా కాసుల పేరు. ఇది నెక్ వర్కే ఉంటుంది, నెక్లెస్ లాగా అనమాట. మనకి చిన్న చిన్న కాసులు కూడా చాలా చిన్నవిగా ఉంటాయి. లక్ష్మీ కాసు మీరు క్లియర్గా అబ్జర్వ్ చేస్తే ఇవన్నీ కూడా లక్ష్మీ కాసులు అనమాట. చాలా చిన్నవిగా ఉన్నాయి, క్యూట్గా కూడా ఉన్నాయి అనమాట. ఇది వస్తుంది. దీనికి ఇయర్ రింగ్స్ వచ్చేసి ఇలా హెవీగా జుమ్కాస్ అనమాట. దీనికి ఒక పర్ల్ అనమాట, బిగ్ పర్ల్ ఇచ్చారు. పైన అంతా కూడా స్టడ్ వచ్చేసరికి ఫ్లవరు లీఫ్ డిజైన్తో మనకి స్టడ్ వస్తుంది. కింద వచ్చేసి ఇలా జుమ్కా వస్తుంది అనమాట హెవీగా. ఇలా దీనికి వచ్చేసి ఇలా పెండెంట్ అనమాట. మనకి ఇలా ఇది 2-in-1 పర్పస్ లాగా యూజ్ చేసుకోవచ్చు. మనకి ఇలా ఓన్లీ కాసులతోనే వేర్ చేయాలనుకున్నా చేయొచ్చు. దీనికి ఏదైనా మన దగ్గర చిన్న కాసులది ఏదైనా ఇయర్ రింగ్స్ ఉన్నా కూడా పెట్టుకున్నా కూడా చాలా బాగుంటుంది. ఇది మనకి హుక్ సిస్టమ్ లాగా అనమాట. దీన్ని ఇలా జస్ట్ హ్యాంగ్ చేసుకోవటం అనమాట. ఒకసారి అది కూడా చూపిస్తాను అనమాట. ఇలా మనకి ఇలా ఉంటుంది. ఓవరాల్గా సెట్ అయితే ఇలా ఉంటుందన్నమాట. ఈ సెట్ ప్రైస్ వచ్చేసరికి 1800 ప్లస్ షిప్పింగ్ అనేది ఛార్జ్ చేస్తానన్నమాట. ఓవరాల్గా సెట్ ఇలా ఉంటుంది. ఇప్పుడు నేను ఈ సెట్ ఎలా ఉంటుందో కూడా ఒకసారి పెట్టుకొని మీకు చూపిస్తాను. ఒకసారి చూసేద్దాం అది ఎలా ఉందో. ఇది నెక్స్ట్ పీస్. ఇది గుట్ట పూసలు అనమాట. ఇవి ఇప్పుడు ట్రెండ్లో ఉన్నాయన్నమాట. చాలా హెవీగా ఉంటుంది, లుక్ కూడా చాలా బాగుంటుంది వన్స్ వేర్ చేస్తే. ఇది ఓన్లీ గ్రీన్ అండ్ పర్ల్స్ కాంబినేషన్. మనకి ఎమరాల్డ్ అండ్ పర్ల్స్ కాంబినేషన్తో ఈ నెక్లెస్ అనేది డిజైన్ చేసాము. పెండెంట్ కూడా చాలా డిఫరెంట్ అనమాట. ఓన్లీ రూబీస్. మనకి హ్యాంగింగ్ పార్ట్లో పర్ల్స్ అనేవి చిన్న చిన్న పర్ల్స్తో ఇలా ఒక 5-6 పర్ల్స్ లాగా ఇలా హ్యాంగింగ్ అయ్యేలాగా తీసుకున్నాం అనమాట. ఇయర్ రింగ్స్ కూడా మనకి పెండెంట్ ఏదైతే వస్తుందో సేమ్ అదే పెండెంట్తో కొంచెం సైజ్ తగ్గేసి మనకి ఇయర్ రింగ్స్ అనేవి డిజైన్ అయ్యాయి అన్నమాట. ఈ సెట్ ప్రైస్ వచ్చేసరికి 1400 ప్లస్ షిప్పింగ్. ఈ నెక్లెస్ వేసుకుంటే ఎలా ఉంటుందో ఒకసారి చూద్దామా. ఇంకొక పీస్. ఇది వచ్చేసరికి ఓన్లీ సీజెట్స్లో కూడా పీకాక్ డిజైన్ అనమాట. ఇది నెక్ వరకే. ఇప్పుడు నేను చూపించేవన్నీ కూడా నెక్లెస్ మోడల్ అనమాట. నెక్కి వస్తుంది. ఇది సింపుల్గా లాంగ్ ఫ్రాక్స్ కానీ డ్రెస్సెస్కి కానీ చిన్న శారీస్కి కొన్ని కిటీ పార్టీస్కి వేసుకెళ్ళటానికి కూడా ఈ జ్యువెలరీ అనేది యూజ్ అవుతుంది. ఈ జ్యువెలరీలో హైలైట్ ఏంటంటే ఈ పీకాక్ డిజైన్ అనేది హైలైట్గా ఉంటుంది. సీజెడ్ స్టోన్స్ ఇలా దాని పీకాక్కి కన్నులాగా ఐకి ఒక రూబీ ఇదే అనేది స్టోన్ అనేది ఇచ్చామన్నమాట. దీని ఇయర్ రింగ్స్ చూస్తే మనకి పెండెంట్లో ఏదైతే పెండెంట్ ఉందో నెక్లెస్కి సేమ్ అదే ఇయర్ రింగ్స్గా తీసుకున్నాం అనమాట. బ్యాక్ సైడ్ ఇలా ఉంటుంది. హాఫ్ జుమ్కా వచ్చే స్టోన్స్ వస్తుంది. హాఫ్ జుమ్కా వచ్చేసరికి ఇలా ప్లెయిన్గా డిజైన్ ఉంటుంది. ఈ సెట్ ప్రైస్ వచ్చేసరికి 1000 ప్లస్ షిప్పింగ్. ఈ సెట్ వేసుకుంటే ఎలా ఉంటుందో ఒకసారి చూసేద్దామా. సేమ్ ఇందాక చూసాం కదా, సీజర్ స్టోన్స్ ఒక సింగిల్ రూబీతో అదే ప్యాటర్న్లో ఇంకొక కలర్ అనమాట. ఇది వచ్చేసి మల్టీ కలర్స్తో రూబీ అండ్ ఎమరాల్డ్ సీజర్ స్టోన్స్తో ఏ నెక్లెస్ అనమాట. సేమ్ ప్యాటర్న్, జస్ట్ కలర్స్ అనేవి చేంజ్ అవుతుంది. పీకాక్తో ఇలా పీకాక్ డిజైన్ ఉంటుంది. నెక్ సెట్ అనమాట. ఇది కూడా ఓన్లీ నెక్కి వస్తుంది.
మనం ఏదైనా డ్రెస్సెస్కి శారీస్కి వేసుకుంటే సింపుల్ శారీస్కి యూజ్ అవుతుందన్నమాట. దీని ఇయర్ రింగ్స్ వచ్చేసరికి మనకి పెండెంట్లో ఏదైతే ఉందో సేమ్ అదే, కొంచెం స్మాల్ సైజులో ఉంటుందన్నమాట ఇయర్ రింగ్స్. బ్యాక్ సైడ్ ఇలా. ఈ సెట్ కూడా పెట్టుకుంటే ఎలా ఉంటుందో ఒకసారి చూపిస్తాను, చూసేద్దామా అది. గుట్ట పూసలోనే ఇంకొక డిజైన్ అనమాట ఇది. ఇది వచ్చేసి మల్టీ కలర్స్, రూబీ, ఎమరాల్డ్, పర్ల్స్, సీజర్స్ ప్లేస్లో పర్ల్స్ అనేది తీసుకున్నాం అనమాట. ఇవన్నీ గుట్ట పూసలు కాబట్టి మనకు పర్ల్స్ అనేది చాలా హెవీగా ఉంటాయి. ఇది టోటల్గా నెక్లెస్ వచ్చేసరికి ఇలా ఉంటుంది. దీని ఇయర్ రింగ్స్ వచ్చేసరికి మనకి పెండెంట్ ఏదైతే ఉందో మిడిల్ పార్ట్లో సేమ్ అదే ఇయర్ రింగ్స్ అనేవి ఉన్నాయన్నమాట. ఈ నెక్లెస్ ప్రైస్ వచ్చేసరికి 1250 రూపీస్ ప్లస్ షిప్పింగ్. ఈ నెక్లెస్ కూడా వేసుకుంటే ఎలా ఉంటుందో ఒకసారి చూసేద్దామా. నెక్స్ట్ ఇంకొక సెట్. ఇదైతే చాలా ఎలిగెంట్గా ఉంది. ఇది ఒకటి ఫ్లెక్సిబుల్గా కూడా అనిపిస్తుంది, ఫ్లెక్సిబుల్గా కూడా ఉంటుంది. ఇది పీకాక్ స్టైల్ పెండెంట్ వస్తుంది. పీకాక్లో కూడా మనకి ఇలా మల్టీ కలర్స్తో రూబీ అండ్ ఎమరాల్డ్ వైట్ స్టోన్స్తో మనకి ఈ నెక్ పీస్ అనేది డిజైన్ చేసామన్నమాట. పెండెంట్ వచ్చి చాలా హెవీగా ఉంటుంది. మనకి నెక్కి ఏదైతే పెండెంట్ ఇచ్చామో సేమ్ అదే పెండెంట్తో మనకి ఇయర్ రింగ్స్ అనేది డిజైన్ చేసామన్నమాట. ఇది సెట్. ఈ సెట్ ప్రైస్ వచ్చేసరికి 1650 రూపీస్ ప్లస్ షిప్పింగ్. ఇది వన్స్ పెట్టుకుంటే ఎలా ఉంటుందో ఒకసారి చూసేద్దాం అది కూడా. ఇప్పుడు నెక్స్ట్ నెక్లెస్ అనమాట. ఇది కొంచెం హెవీగా ఉంటుంది. ఇది కొంచెం శారీస్ కోసం అయితే చాలా బాగుంటుంది, డ్రెస్సెస్కి యూస్ఫుల్ కాదు, హాఫ్ శారీస్కి మనం వేసుకోవచ్చు అనమాట. ఇది వచ్చేసి రామ్ పర్వర్ నెక్లెస్ అనమాట. ఇది కొంచెం మినీ హారం లాగా, లెంత్ కూడా ఉంటుంది, కొంచెం హెవీగా ఉంటుంది చాలా. ఇది వచ్చేసి రామ్ పర్వర్. మనకి ఇంతకుముందు లక్ష్మీ కాసులు చూపించాం కదా, కొంచెం అలానే చేంజ్ అవుతూ ఇక్కడ మనకి కాసుల్లాగా ఉన్నాయి. అదే ఆ కాసులో రాముడు, లక్ష్మణుడు, సీత. సో అందుకని మనం దీన్ని రామ్ పరివార్ అంటాము. మనకి పెండెంట్లో కూడా హెవీగా ఉండి రాముడు, లక్ష్మణుడు, సీత అనేవి డిజైన్ అనేది ఈ నెక్లెస్కి హైలైట్ అవుతుందన్నమాట. ఇయర్ రింగ్స్ కూడా సేమ్ మనకి పెండెంట్ ఏదైతే ఉందో సేమ్ అదే పెండెంట్తో ఇయర్ రింగ్స్ అనేవి డిజైన్ అయినాయి. ఇది మల్టీ కలర్ కాంబినేషన్, రూబీ, ఎమరాల్డ్, సీజర్ స్టోన్స్తో అండ్ పర్ల్స్తో మనకి ఈ నెక్లెస్ అనేది డిజైన్ అయింది. ఈ నెక్లెస్ ప్రైస్ వచ్చేసరికి 2000 ప్లస్ షిప్పింగ్. ఈ నెక్లెస్ వన్స్ వేసుకుంటే ఎలా ఉంటుందో ఒకసారి చూసేద్దామా. నెక్స్ట్ ఇంకొకటి. ఇది మాత్రం చాలా ఎలిగెంట్గా ఉంటుంది, క్లాసీగా ఉంటుంది, కూడా రిచ్గా అనిపిస్తుంది. ఇది ఓన్లీ రూబీ అండ్ పర్ల్స్ కాంబినేషన్ అనమాట. ఇలా రూబీ అనేది వేర్ చేస్తే లుక్ అయితే చాలా నీట్గా అనిపిస్తుంది అనమాట. ఇది వచ్చేసి ఒక చౌకర్ మోడల్ లాగా ఉంటుంది. మనకి 3 లైన్స్లో ఫ్లవర్ డిజైన్ అనేది రూబీస్తో ఉంటుంది. ఎండింగ్ పార్ట్లో పర్ల్స్ అనేవి హ్యాంగ్ అవుతూ ఉంటాయి అనమాట. ఈ నెక్లెస్ వచ్చేసరికి చౌకర్ ప్యాటర్న్లో ఉంటుంది. దీని ఇయర్ రింగ్స్ కూడా చాలా డిఫరెంట్గా ఉంటాయి. ఇలా ఈ హెవీ నెక్లెస్ ప్రైస్ వచ్చేసరికి 2000 ప్లస్ షిప్పింగ్. ఇది కూడా చూసేద్దామా వేసుకుంటే ఎలా ఉంటుందో.
సింపుల్ నెక్లెస్ అనమాట. ఇది ఒకటి సింపుల్గా ఉంటుంది కానీ లుక్ అయితే చాలా బాగుంటుంది. ఇది పిల్లలు కూడా వేసుకున్నా చాలా బాగుంటుంది. సింపుల్గా మల్టీ కలర్ కాంబినేషన్ రూబీ ఎమరాల్డ్ సీజర్స్ వైట్ స్టోన్స్ అనమాట. ఇలా లీఫ్ డిజైన్, ఒక మిడిల్లో ఒక ఫ్లవర్ డిజైన్ లాగా ఒక చిన్న డ్రాప్ వైట్ స్టోన్స్తో ఉంటుంది. వైట్ స్టోన్స్ వచ్చేసరికి మనకి ఇలా ఫ్లవర్స్ లాగా చిన్న చిన్న ఫ్లవర్స్, రూబీ వచ్చేసరికి లీవ్స్ లాగా, ఎమరాల్డ్ వచ్చేసరికి ఫ్లవర్స్, వైట్ స్టోన్ ఒక డ్రాప్ లాగా తీసుకున్నాం అనమాట. ఇయర్ రింగ్స్ కూడా చాలా, దీనికి ఇయర్ రింగ్సే హైలైట్ అని చెప్పాలి. ఇలా ఈ పార్ట్ మనకి రివర్స్ లాగా తీసుకొని ఇయర్ రింగ్స్ అనేది డిజైన్ ఉంటుంది. ఈ పీస్ ప్రైస్ వచ్చేసరికి 999 ప్లస్ షిప్పింగ్. నెక్స్ట్ ఇంకొక పీస్, ఇది డిఫరెంట్ వన్ అనమాట. ఇప్పుడు అందరూ ఈ ట్రెండ్ని ఫాలో అవుతున్నారు. నెక్కి వస్తుంది పర్ల్స్ చోకర్స్, కంటానికి అంటాం కదా, సో అలా కంటానికి ఉంటుంది. ఇయర్ రింగ్స్ కూడా మనకి మిడిల్లో ఏదైతే పెండెంట్ లాగా ఉందో మనకు అదే ఇయర్ రింగ్స్ లాగా వస్తాయన్నమాట. ఈ సెట్ ప్రైస్ వచ్చేసరికి 1350 రూపీస్ ప్లస్ షిప్పింగ్. ఇది వేసుకుంటే ఎలా ఉంటుందో ఒకసారి చూసేద్దామా ఇప్పుడు. నెక్స్ట్ ఇంకొక పీస్, ఇది ఓన్లీ నెక్కి వస్తుంది. ఇది కూడా కంటానికే ఉంటుందన్నమాట. కొంచెం పర్ల్స్ అనేవి బిగ్ సైజులో తీసుకొని మిడిల్ పార్ట్ మనకి ఓల్డెన్, ఇంతకుముందు పాత రోజుల్లో ఈ డిజైన్స్ అనేవి చూసేవాళ్ళం అనమాట. సేమ్ అదే డిజైన్ తీసుకొని సీజర్స్ అండ్ రూబీస్తో మనకి లోపలికి వెళ్ళిపోతాయి స్టోన్స్ కూడా, బయటికి ఎలివేట్ కాకుండా డిజైన్లోని లోపలగా ఉన్నట్లు ఈ స్టోన్స్ అనేవి తెలుస్తాయి అన్నమాట. ఇది వచ్చేసి ఒక 2 లైన్స్ పర్ల్స్, మిడిల్లో చిన్న పెండెంట్ అనమాట. దీని ఇయర్ రింగ్స్ వచ్చేసి మనకి ఇలా వస్తాయి, కొంచెం డిఫరెంట్గా అనమాట. పర్ల్స్ మిడిల్, పర్ల్స్ ఒక డ్రాప్, రూబీ అండ్ సీజర్ స్టోన్స్. బ్యాక్ సైడ్ చూస్తే ఇలా ఉంటుంది. ఈ సెట్ ప్రైస్ వచ్చేసరికి 999 ప్లస్ షిప్పింగ్. ఈ సెట్ వేసుకుంటే ఎలా ఉంటుందో ఒకసారి చూద్దామా ఇప్పుడు. నెక్స్ట్ ఇంకొక సెట్, ఇది వచ్చేసరికి క్రిస్టల్స్ అనమాట. మెరూన్ కలర్ క్రిస్టల్స్ అనమాట. 3 లైన్స్లో మనకి ఇలా హెవీగా మెరూన్ కలర్లో క్రిస్టల్స్ అనేవి లైన్స్, 3 లైన్స్ తీసుకున్నాము. మిడిల్ పార్ట్లో కూడా మనకి ఇది ఒక ఫ్యాన్సీ ఐటమ్ అనమాట. ఒక సర్కిల్లో మెరూన్, పర్ల్స్ అండ్ గ్రీన్ కాంబినేషన్తో ఈ పెండెంట్ ఉంటుంది. మిడిల్ పార్ట్లో సర్కిల్ షేప్లో ఇదే పెండెంట్ని మన ఇయర్ రింగ్స్ లాగా తీసుకుంటాం అనమాట. సేమ్ స్టడ్స్ ఇలా ఉంటుంది. ఈ సెట్ ప్రైస్ వచ్చేసరికి 640 రూపీస్ ప్లస్ షిప్పింగ్. ఈ సెట్ వేసుకుంటుందో ఎలా ఉంటుందో చూద్దామా. ఇవి శారీ కూడా చాలా బాగుంటుంది, ట్రై చేయొచ్చు.